తీసుకోండి. అయ్యా మీరు కూడా అమ్మాయి చేతులు తీసుకోండి. నేను చెప్పినప్పుడు ఒక చేతులకు కలుపుతారు. కానీ ఇరు కుటుంబాల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క అంగీకారం చేత బాలరాజు గారిని అడుగుతున్నాను. బాలరాజు గారు మీ మధ్యలో నిలబడినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ప్రేమ్ కుమార్, దయచేసి క్రాంతి గారు మైక్ తీసుకోండి. బాలరాజు గారు ఏకైక కుమారుడైనటువంటి ప్రేమ్ కుమార్ను గోపి గారి యొక్క కుమార్తె రజనీ గారికి ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? సాయమ్మ గారు రైట్, గట్టిగా చెప్పలు కొడదాము. దేవుని నామమున మైక్ పంచుకుందాం. థ్యాంక్ యూ. ఆ మైక్ వారికి ఇవ్వండి. గోపి నాగయ్య గారు మీ మధ్యలో ఉన్నటువంటి ఏకైక కుమార్తె అయినటువంటి రజనీ ప్రేమ్ కుమార్ గారికి బాలరాజు గారి కుమారుడు ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? గట్టిగా మైక్ రైట్. అమ్మకి వసంతమ్మ గారు, అమ్మ గట్టిగా చెప్పండి. అంగీకారమేనా? మీకు ఇష్టమే. థ్యాంక్ యూ. సో ఈ సమయమందు వారి యొక్క ఇరువురి యొక్క కుటుంబాల అంగీకారంతో ఒకరి చేతులు ఒకరు కలుపుతుండగా కెమెరామెన్ ఫోటో తీసుకోండి. ఆపోజిట్లో నుంచోండి. రజనీ ఇటు నుంచోండి. రైట్, థ్యాంక్ యూ. దయచేసి చేతులు విడిచిపెట్టేసేయండి. మీరు విడిచిపెట్టేసేయండి. మీరు వెళ్ళి కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. అబ్బాయికి ఇవ్వాల్సినటువంటి ఉంగరం కానీ మంగళసూత్రం కానీ ఉంటే అబ్బాయికి చేసేయండి. మీరు కూడా దయచేసి ఇక్కడే అందుబాటులో కూర్చోండి. నేను మిమ్మల్ని మరలా పిలుస్తాను. దయచేసి మైక్ అందుబాటులో అబ్బాయికి ఇవ్వండి. క్రాంతి గారు ఉన్నట్లయితే దయచేసి ముందు కూర్చోండి. ఈ సమయం వివాహంలో ఏర్పాటు చేయబడడానికి మన మధ్యలో నిలబడినటువంటి పెళ్లి కుమారుడిగా సిద్ధపడిన ప్రేమ్ కుమార్ను, అదేవిధంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి రజనీలను కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా దయతో వారి సమాధానం ముందుకు కొనసాగుదాము. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమ్ కుమార్తో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా గమనించండి. మైక్ దగ్గర పెట్టుకో. నేను అడుగుతున్నటువంటి దానికి దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని అనగా రజనీని నా భార్యగా చేసుకొని అన్ని విషయములో ఈమెను ప్రేమించి నా జీవిత కాలం వరకు ఇతరులక ఈమెకు మాత్రమే భర్తవై ఉందువా? కొంచెం గట్టిగా ఉంటాను. రైట్. సో ఆయన అటెటో చూస్తూ చెప్తున్నాడు. ఎవరు చూస్తూ చెప్పాలి? రజనమ్మని చూస్తూ చెప్పాలి. ఒకసారి రజనమ్మని చూస్తూ. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా క్లాస్ కొడదామండి, గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ. మ్యూజిక్ వారు కూడా మధ్యలో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అదేవిధంగా అమ్మాయికి కూడా మనము ఇదే విధంగా ప్రశ్న అడుగుదాము. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుని అనగా ప్రేమ్ కుమార్ను నా భర్తనుగా చేసుకుని నా జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? కొంచెం గట్టిగా. రైట్. మీ సార్ చూస్తూ చెప్పండి. వెరీ గుడ్. చాలా చక్కగా వీళ్ళు చక్కటి ప్రకటన తెలియజేస్తున్నారు. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు మనం విందాము. ఇవి వివాహానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒకరిని ఒకరు అంగీకరించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ చేయబడేటువంటి ప్రకటనలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కనుక కింద కూర్చున్నటువంటి వారందరూ కూడా దయతో శ్రద్ధగా గమనించాలని తెలియజేస్తున్నారు. దయచేసి ప్రేమ్ కుమార్తో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ అని నేను, రజనీ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలు కీడుల యందు వ్యాధి ఆరోగ్యమందు కలిమి లేముల యందు నిన్ను ప్రేమించి
సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని సంఘం ఎదుటను సమాజం ఎదుటను కుటుంబం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఈ ప్రమాణమును అంగీకరించును గాక. ఆమేన్. రజనీ అని నేను, ప్రేమ్ కుమార్ అని నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున క్రీస్తు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్ని విషయములో నేను నీకు లోబడి మేలు కీడుల యందు వ్యాధి బాధల యందు కలిమి లేమి యందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని సంఘము ఎదుటను సమాజం ఎదుటను కుటుంబం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఈ ప్రమాణమును అంగీకరించును గాక. ఆమేన్. ఈ విధంగా చక్కటి ప్రకటన చేయడం చాలా సంతోషము. 3 రోజులు కనిపించలేదంట. తల్లిదండ్రులు కోడల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏమా నా కుమారుడు 3 దినాల నుంచి కనపడడం లేదని అడుగుతా ఉంటే కోడలు కూడా అంటుందంట, నాకు తెలియదు సార్, ఏమయ్యాడో మామయ్య గారు అనేసి అంటూ ఉంటే 3 దినాల తర్వాత ప్రేమ్ కుమార్ ఒక చిన్న క్యారేజ్ బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళామని అడిగితే అప్పుడు చెబుతున్నాడంట, మా భార్య మైసూర్ పాక్ అడిగింది, మా భార్యకు మైసూర్ పాక్ అంటే ఇష్టమని నేను మైసూర్ దాకా వెళ్ళి మైసూర్ పాక్ తీసుకొచ్చాను అని చెప్పాడంట. అంత విధంగా ప్రేమించగలగాలి. చాలా బాగుంది ఈ ప్రేమ. 3 సంవత్సరాల తర్వాత మళ్ళా భార్య అడుగుతుందంట, సార్ 3 సంవత్సరాల క్రితం నాకు మైసూర్ పాక్ తెచ్చారు కదా, తినాలని ఆశ పుడతా ఉంది, అప్పటికి పిల్లలు పుట్టిరు. 3 సంవత్సరాల తర్వాత భార్య భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే భర్త చాలా సీరియస్ గా జోబులో నుంచి ఒక 100 రూపీస్ తీసి మేడం గారి చేతిలో పెట్టి అంటూ ఉన్నాడంట, కొనుక్కు తెచ్చుకోపో అన్నాడంట. సో కనుక మొదటి ప్రేమలాగా కాకుండా మీ జీవితాంతం వరకు కూడా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరిరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని దైవ సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ వివాహ ప్రకటనలో ఆశీర్వదించును గాక. ఈ సమయమందు సమయం నీదే చేరును. థాంక్యూ. ఈ సమయమందు మధ్యలో వివాహం కొరకు సిద్ధపడినటువంటి ప్రేమ్ కుమారు, అదేవిధంగా మన మధ్యలో రజనీలు ఉన్నారు. వారు మొదటిగా వెయిల్ రిమూవ్ చేస్తారు. తర్వాత వారు తీసుకొచ్చినటువంటి వస్తువులు మంగళసూత్రం తీసుకుని వచ్చిన్నారు, అదేవిధంగా బంగారు ఉంగరములు తీసుకురావడం జరిగింది. కనుక వాటిని ధరింపచేద్దాము. మొదటిగా వెయిల్ రిమూవ్ చేస్తుండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాము. దయచేసి వెయిల్ రిమూవ్ చేద్దాం. కెమెరామెన్స్ కానీ వీడియో ఫోటో తీసుకున్న వాళ్ళు దయచేసి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొడదాము. గట్టిగా చప్పట్లు కొడదాము. మహమ్మదులు దైవ సేవకులు బెంజమిన్ అయ్య గారు ఉన్నారు. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమ్మాయి తరపు పాస్టర్ గారు వేణు పాస్టర్ గారు ఉన్నారు. అయితే వారు కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. ప్రార్థన చేద్దాము. మన మధ్యలో వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తూ మంగళసూత్రం ధరింప చేద్దాము. దైవ సేవకులు బెంజమిన్ అయ్య గారు ప్రార్థన చేస్తూ నిత్య నమ్మకమునకును కడుతూ కడుతూ చెప్పు నిత్య నమ్మకమును స్థిరమైనటువంటి ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. ఈ మంగళ సూత్రము నీకు
ధరింపచేయుట ద్వారా ధరింపచేయుట ద్వారా నిన్ను నిన్ను నా భార్యగా నా భార్యగా అంగీకరించుచు అంగీకరించుచు నా యొక్క నా యొక్క స్వాస్థ్యమంతటిలో వాసమంతటిలో భాగ్యమిస్తూ భాగ్యమిస్తూ నా శరీరముతో నా శరీరముతో నిన్ను నిన్ను గణపరచుదనని ఘనపరచెదనని సంఘము ఎదుటను సంఘమెదుటను సమాజం ఎదుటను సమాజమెదుటను ప్రమాణము చేయుచు ఉన్నాను. ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కూడా జరిగింది. ఉంగరములు కూడా మనం ధరింపచేద్దాము. దయచేసి మన మధ్యలో సేవకులు వేణు పాస్టర్ గారు ఉన్నారు. వారు చిన్న మాట ఉంగరముల కొరకు చిన్న మాట వారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా ఈ బంగారు ఉంగరములు మనం వారికి ధరింపచేద్దాము. దైవ సేవకులు మన మధ్యలో డేవిడ్ అయ్య గారు ఉన్నారు. అయితే వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనం ఇక బంగారు ఉంగరములు వారికి ధరింపచేద్దాము. మంగళమే సునకు మనుజావతారులకు 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 నిరుపమానాదులకు మందు పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారునికి బంగారు ఉంగరం ధరింపజేస్తున్నారు. వారు ధరింపజేస్తుండగా నాతో పాటు ఈ మాటలు చెప్పండి. పాస్టర్ పట్టుకుంటారు, మీరు పెడుతూ చెప్పండి. నిత్య నమ్మకమునకును శాశ్వతమైన ప్రేమకును సూచనగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. దీనిని ధరింపచేయటం ద్వారా నిన్ను నా భర్తగా అంగీకరించి నా యొక్క పాలిభాగస్తునిగా అంగీకరించుచు ఉన్నాను. నా దేహముతో నిన్ను ఘనపరచు దేవుని ఎదుట యోగ్యముగా నడిపించబడదునని సంఘం ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణము చేయుచు ఉన్నాను. రైట్ పెట్టండి. Ready, 1, 2, 3. రైట్ ముందుగా అబ్బాయి వేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ ఏమన్నా మనం అయిపోతుందో దయచేసి మ్యూజిక్ ప్లే చేయండి. సామాన్య జనరల్గా ప్లే చేయండి. ప్రేమ్ కుమార్కి ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ప్రేమ లేకండి. వాగుగా వేగమెదిగని పావన యేసుని నామములో దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగమెదిగని పావన యేసుని పాదములు. ఈ సమయమందు ప్రభువా ఇక పరిశుద్ధ వివాహ కార్యక్రమము ద్వారా యేసు యొక్క రక్తము చేత నేను ప్రభువా మేమందరం ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరూ ఆశీర్వదించి ఈ విధంగా దైవ సేవకులు సమకూడడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇచ్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించబడునుగా కానీ ఇది మొదలుకుని వారి జీవిత కాలమంతా కూడా నీ గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించబడునుగాక. నీ మేలులతో వారు దీవించబడును. వారి గృహములో కలుగునుగాక. సమాధానం వారి గృహములో కలుగునుగాక.